నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకి అన్నదానం చేశారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. ఈ మందిరములో ప్రతినిత్యము బాబావారికి 5 హారతలు, అన్ని చోట్ల షిరిడి సాయిబాబా మందిరాల్లో ఎక్కువ చోట్ల 4 హారతలే ఉంటాయి. ఈ మందిరంలో ప్రత్యేకంగా షిరిడీలో బాబా గారికి ఇచ్చేటటువంటి 5 హారతలు కూడా ఈ మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా ప్రతి గురువారం బాబావారికి ఉదయం 6 గంటలకి కాగడ హారతి, 7 గంటలకు మంగళ స్నానం, 7:30కి విశేష అభిషేక కార్యక్రమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. గురువారం మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత బాబావారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం మందిరానికి వచ్చేటువంటి భక్తులకి కమిటీ వారి షిరిడి సాయిబాబా సత్సంగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గురువారం సాయంత్రం పూట 6 గంటలకి సంధ్యాహారతి, 6:30 దగ్గర నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా భజన కార్యక్రమం జరుగుతుంది. 8 గంటలకి పల్లకీ ఉత్సవ కార్యక్రమం, ప్రత్యేకంగా ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. పల్లకీ ఉత్సవ కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉంటుంది. మరలా రాత్రి 9 గంటలకి బాబావారికి సేజహారతి అయిపోయినట్టు వెంటనే పూలంగి సేవ కార్యక్రమం కూడా ఈ మందిరంలో ప్రత్యేకంగా జరుగుతుంది. పూలంగి సేవ కార్యక్రమం బాబావారికి. అట్లాగనే మందిరానికి షిరిడిలో జరిగేటటువంటి 5 ప్రత్యేక కార్యక్రమాలు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖు మందిర వార్షికోత్సవ కార్యక్రమం చేస్తాం. సుమారుగా ఆ రోజు 2,000 మందికి బాబా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అట్లాగనే జూలై నెలలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి చాలా అత్యంత వైభవప్రదంగా గురు పౌర్ణమి వేడుకలు చాలా అత్యంత వైభవప్రదంగా జరగబడతాయి. సుమారుగా ఆ రోజు 15,000 నుంచి 20,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం, బాబావారికి విశేష పూజా కార్యక్రమాలు, విశేష అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గురు పౌర్ణమి రోజు దసరా ఉత్సవ కార్యక్రమం, బాబావారి సిద్ధి పొందిన కార్యక్రమం. బాబావారి సిద్ధి పొందిన కార్యక్రమం దసరా రోజు, దసరా అయిపోయిన ఏకాదశి రోజు బాబావారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం. అట్లాగనే దసరా ఉత్సవాలు కూడా విశేషంగా ఇక్కడ మందిరంలో కలశ స్థాపన చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట కుంకుమ పూజలు, దుర్గాష్టమి రోజు, మహర్నవమి రోజు, దశమి రోజు, ఏకాదశి రోజు 4 రోజులు కూడా విశేషంగా మహిళల చేత కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటాం. అట్లాగనే మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి జయంతి, అత్యంత వైభవప్రదంగా దత్తాత్రేయ స్వామి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయ స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, సహస్రనామ పూజా కార్యక్రమం, భక్తులు మందిరానికి వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అట్లాగనే మనకి ఇంకొక మంచి కార్యక్రమం ఈ మందిరంలో నిర్వహించే కార్యక్రమం కార్తీక మాసంలో పౌర్ణమికి దీపోత్సవ కార్యక్రమం చాలా అత్యంత వైభవంగా మందిరం మొత్తం కూడా దీపాలంకరణ, దీపోత్సవ కార్యక్రమం చేస్తూ ఉంటాం. బాబావారు ఉన్నప్పుడు షిరిడీలో శ్రీరామనవమి కార్యక్రమం చాలా అత్యంత వైభవప్రదంగా నిర్వహించేవాళ్ళు. ఆ ఆనవాయితీ ప్రకారంగా ఇప్పటికీ షిరిడీలో ఆ శ్రీరామనవోత్సవాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఆదర్శంగా తీసుకొని మన మందిరంలో కూడా ప్రతి సంవత్సరం సుమారుగా 40-50 మంది దంపతులు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చాలా అత్యంత వైభవప్రదంగా నిర్వహించుంటుంది. మన మందిరంలో క్షేత్రపాలకుడిగా అభయాంజనేయ స్వామివారు ఉన్నారు. అభయాంజనేయ స్వామివారికి ప్రతి మంగళవారం, శనివారం నాగవల్లి దళ విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అట్లానే హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామివారికి, అభయాంజనేయ స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, స్నపన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు మందిరానికి వచ్చిన భక్తులందరికీ కూడా మామిడి పళ్ళు, విసనకారులు ప్రసాదంగా ఇవ్వబడుతూ ఉంటాయి. ఈ అన్ని కార్యక్రమం కూడా శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. భక్తుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి.